అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారికి 8, 9, 10 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషపడిపోతారండి. చాలా సంబరపడిపోతారనమాట. మేషరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్చి నెల ఎంటర్ అయిన తర్వాత నుంచి వారి యొక్క రాశి అనేది చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ మార్చిలో కొత్త సంవత్సరం అంటే ఉగాది వస్తుంది కదా. ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరి యొక్క జాతకమే మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాదుంటుంది. మేషరాశి వారు చాలా అదృష్టవంతులుగా అందరూ కూడా చెప్పుకుంటారనమాట. మేషరాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే, మేషం అంటే మేక చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటుందో, మేకకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి తన ప్రాణాలకు తెగిడిసి మరీ పోరాడుతూ ఉంటుంది ఆ కష్టం నుంచి బయటపడడానికి. అదే విధానంగా మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు. అలా అమాయకంగా ఉంటున్నారు కదా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే మేషరాశి వారు చాలా తెలివైన వారు. ఏదైనా కానీ ఒక పనిని కానీ వీరికి చేయమని చెప్పి అప్పగిస్తే ఆ పని సక్సెస్ఫుల్గా 100%గా అందరికీ నచ్చేట్టుగా పూర్తి చేస్తారనమాట. అంత టాలెంటెడ్గా ఉన్న పర్సన్స్ అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. మేషరాశి వారు చాలా తెలివైన వారండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తత్వం కానీ, ఎదుటివారిని కన్విన్స్ చేసే విషయంలో కానీ, ఎదుటివారి యొక్క గొప్పలు చెప్పుకునే అంటే ఎదుటివారి చేత శబాస్ అనిపించుకునేటువంటి ప్రవర్తించే తత్వం కానీ వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మేషరాశి వారి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే ఆడవారు మగవారు ఇద్దరు ఉంటారు కదా. మగవారికి అయితే ఆడవారికి సంబంధించి, ఆడవారైతే మగవారికి సంబంధించి వారి యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీరి యొక్క తెలివితేటల వల్ల, వీరి యొక్క అదృష్టం వలన వారి యొక్క అదృష్టం, వారి యొక్క దశ కూడా తిరిగిపోయి నిజంగా వారు కూడా చాలా అదృష్టవంతులుగా మారిపోతారనమాట. ఇక మేషరాశి వారు చేసే ఉద్యోగం పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా ఏదైనా ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే వీరు ఆ పనిలో కూడా, ఆ ఉద్యోగ రీత్యా కూడా, వృత్తికి సంబంధించిన పనిలో కూడా అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు కనుక ఒకరి కింద పనిచేస్తే వారి యొక్క పై అధికారుల చేత ప్రశంసలు పొందుకుంటారు. ఇక వీరి యొక్క తెలివితేటల్ని ఆసరాగా తీసుకొని పైకి వచ్చిన వారు కూడా చాలామంది ఉంటారు. మేషరాశి వారు చాలా జాలి మనసుతో కలిగిన వారు. ఎదుటి వారితో కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూడలేరు. వీరికి చాతనైనంత సహాయం చేసి వారి యొక్క కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి అనేక రకాల సలహాలను ఇస్తూ ఉంటారనమాట. వీరికి నలుగురితో గడపడం అన్నా కానీ, నలుగురు ఉన్న చోటుకి వెళ్ళి కూర్చోవడం అన్నా కానీ వీరికి చాలా ఎక్కువ అని చెప్పుకోవాలన్నమాట. బంధుమిత్రుల కలయిక వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. పాత మిత్రుల కలయిక కూడా వీరి మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క బాధ అయినా కానీ, కష్టమైనా కానీ 4 గోడల మధ్యనే అనుభవిస్తారు తప్ప బయటకి అనుభవించరు, బయటకి కనబడనివ్వరు. నలుగురిలో మేము మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా నలుగురిలో మేము చాలా సంతోషంగా ఉన్నాము, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అన్నట్టుగా నటిస్తారు తప్ప బాధను మాత్రం కనిపించనియరు. ఇంక అంతేకాకుండా ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా 4 గోడల మధ్య కూర్చొని కన్నీటిని కారుస్తారు తప్ప ఎక్కువగా బయటపడరు అని చెప్పుకోవచ్చు. అది కూడా వీరికి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎదుటివారు నా కారణంగా ఎందుకు బాధపడాలి, ఎదుటివారికి నేనేమైనా కారణమైతే వారికి సంతోషానికి కారణం అవ్వాలి తప్ప వారి యొక్క బాధకి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం అవ్వకూడదు అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారనమాట. కాబట్టి వీరికి ఉన్న మంచి మనసుకు తగ్గట్టుగా వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఎంత కష్టపడ్డప్పటికీ, ఎన్ని పనులు సక్రమంగా చేసినప్పటికీ కూడా ఎంతో కష్టపడిన వారు కూడా సక్సెస్లోకి రారు. ఎందుకంటే వారికి దైవానుగ్రహం అనేది ఉండదు కాబట్టి వీరికి అలా కాదు. వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉండడం వలన ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. దైవారాధన కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. భగవంతుడిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట.
ఇక అంతేకాకుండా మేషరాశి వారికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుంటుంది. అందరూ కూడా మేమే గొప్ప అని చెప్పి అందరూ కూడా కాస్త బడాయితనాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ మేషరాశి వారు అలా కాదు. ఎక్కడైతే తగ్గాల్సిన పరిస్థితి ఉంటుందో అక్కడ కాస్తంత తగ్గుతారు. వీరు తప్పు ఉన్న దగ్గర కూడా మళ్ళీ తిరిగి నాదే తప్పు అని చెప్పి ఒప్పుకొని మరీ క్షమాపణ అడిగేంత గొప్ప గుణం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కానీ నిజాయితీని ఒప్పుకుంటారు కదా, తప్పునైతే అంగీకరించారు. కానీ వీరి దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే తప్పును కూడా ఎక్కువగా అంగీకరించేసి వెంటనే వారిని క్షమాపణ అడుగుతూ ఉంటారనమాట. ఇక మేషరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వారు ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవల దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పేసి ఎప్పుడు కూడా హామీ ఇవ్వకండి. అంతేకాకుండా వేరే వారు అప్పులు బాకీలు పడిన దగ్గర నుంచి మేమున్నాము అని చెప్పి ఎవరికి కూడా వేరే వారు డబ్బులు తీసుకుంటున్నప్పుడు మధ్యవర్తిగా మాత్రం నిలబడకండి. ఎందుకంటే మీకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు. ఇంకా మేషరాశి వారు ఎప్పటి నుంచో నూతన గృహాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి అనుకుంటున్నారనమాట. వారి యొక్క నూతన గృహాల నిర్మాణం కోసం ఈ సంవత్సరంలో అంటే ఈ ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు. అది కూడా ఈ సంవత్సరంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. నూతన గృహప్రవేశం కూడా చేస్తూ ఉంటారనమాట. ఇక మేషరాశి వారు ఎక్కువగా బంగారం మీద, భూమి మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా తెలివైన వారు ఎప్పుడు కూడా భూమి మీద, బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మన ఫ్యూచర్లో భూమికి ధరలు ఎక్కువగా పెరుగుతాయి, బంగారానికి కూడా ధర ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి బంగారం, భూమి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కలిసి వచ్చే వ్యాపారం ఏమైనా ఉన్నాయంటే కనుక బంగారం బిజినెస్ ఒకటి, సూపర్ మార్కెట్ బిజినెస్ ఒకటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి, ఇంకా వచ్చేసి టీచర్ వృత్తిలో బిజినెస్, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి మేషరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వీరి దగ్గర ఎవరైనా సీక్రెట్ను కనుక ఉంచి మూడో వ్యక్తికి తెలియడానికి వీలు లేదు అని చెప్తే మాత్రం వీరి ప్రాణం పోయినా సరే వారికి మాత్రం మీరు పర్సనల్ విషయాలు చెప్పరు. మరి వారి యొక్క పర్సనల్ విషయాలు బయట పెట్టి వారి పరువు తీద్దాము, వారి నలుగురిలో పలుసన చేద్దామే అని చెప్పేసి అలా అనుకోరనమాట. చాలా సిన్సియర్గా ఉంటారు. స్నేహం దగ్గర కానీ, వర్క్ దగ్గర కానీ, ఇక్కడ బంధువుల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా కానీ చాలా తెలివిగా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. ఇక మేషరాశి వారు ఉన్న ఆడవారి విషయాలకు వస్తే కాస్తంత బెరుకుతనాన్ని, బిడియాన్ని చూపిస్తూ ఉంటారండి. అది ఒక్కటి కనుక తీసివేస్తే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మేషరాశి వారిని మోసం చేసే వ్యక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అదృష్టం ఉంటుందో, ఎక్కడైతే కలిసివాడుతనం ఉంటుందో అక్కడ ఈర్ష్య, స్వార్థం కూడా ఉంటాయి. అలాగే ఎక్కడైతే కలిసిపడతారో అక్కడ ఈర్ష్య, స్వార్థం కూడా ఉంటాయి. అలాగే వీరి యొక్క బంధువులలోనే ఎస్ అనే లెటర్ ఉన్న వ్యక్తితో మాత్రం వీరు చాలా ప్రమాదంలో ఉంటారు. పక్కనే ఉంటారు, వెన్నంటే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా వీరు నా శత్రువులు అని చెప్పి కలలో కూడా అనుకోరనమాట. అలా కలలో కూడా అనుకోని శత్రువు ద్వారా వీరికి ఒక దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి ముందు అని తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క వ్యక్తికి దూరంగా ఉండండి. ఎవరైతే నా అని చెప్పి అనుకుంటున్నారో వారితో తప్ప కొంచెం దూరమైనా కానీ మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పొద్దు. మీ వీక్నెస్లో ఎవరికి చెప్పొద్దు. మీ సంపాదన దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అన్నీ కూడా ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే ఎవరికరికి చెప్పడం వలన మీ యొక్క ఆదాయం తగ్గడమే కాకుండా మీ గురించి నలుగురిలో వారు పలచన చేసే, వారు ఏడ్చేది కాక 10 మంది ఏడ్చేలాగా చేసే అవకాశాలన్నిటివి ఎక్కువగా ఉంటాయి. మీకు కనుక ఏమైనా మంచి జరుగుతుంటే మంచి జరగకుండా ఆపేయడానికి కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఇది ఒక్కటి కూడా చూసుకోండి. ఎస్ అనే లెటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగాల పట్ల ఎక్కడైనా కేవలం బంధువులు మాత్రమే కాదు, నీ యొక్క చిరకాల శత్రువు అని చెప్పుకోవచ్చు. ఎస్ అని కానీ మీ పక్కనే ఉంటారు, మీతో చాలా మంచిగా ఉంటారు, చాలా మంచిగా నటిస్తుంటారు. కానీ మీ వెనకాలే గోతులు పెడుతూ ఉంటారనమాట. అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉండండి. ఇక మేషరాశి వారికి 8, 9, 10 తారీఖులలో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి 8వ తారీఖు శనివారం వస్తుందండి. ఈరోజు ఏంటంటే వీరు దైవ దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కనుక గోమాత ఉంటే గోమాతకి ఏదైనా కానీ కూరగాయలు కానీ లేదంటే
పెసర్లు బెల్లానికి కానీ గోమాతకి ఇష్టమైన ఆహారం ఏదో ఒకటి తినిపించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు తులసి మాలను తీసుకెళ్ళి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. తులసి మాలను తీసుకెళ్ళి మీ సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు మీ సంతానం పట్ల కాస్తంత ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి ఎగ్జామ్స్లో నా సంతానం మంచిగా పాస్ అవ్వాలి అని చెప్పి కాస్త దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి దైవారాధన మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతిఫలాన్ని అయితే అందిస్తుందన్నమాట. రావి చెట్టు కింద దీపాన్ని పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇది కూడా మీ యొక్క సంకల్పం నెరవేరడంకు ఉపయోగపడుతుంది. ఇక 8వ తారీఖు విషయానికి వస్తే సంతాన పరంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలత లభిస్తుంది. ఇంకా వచ్చేసి మీ యొక్క స్ట్రెస్ కొంచెం లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గించుకోండి. ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఒకరికొకరు అంతకుముందుకు ఏమైనా గొడవలు అయినప్పటికీ కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మంచి అండర్స్టాండింగ్ ముందుకు వెళ్తుంటారు. ఇక వీరు సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు అయితే మంచిగా ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. ఇంకా దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు. కుటుంబ పరంగా ఇంకా తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది. ఇక వైద్య రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. సినీ రంగం పరిశ్రమలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. లవర్స్ విషయానికి వస్తే కొంచెం చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. అది ఒక్కటి చూసుకోండి. ఇక మేషరాశి వారికి 9వ తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఆదివారం సెలవు దినం కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంచెం కుటుంబంతో టైంని ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. సంతాన పరంగా కొంచెం మంచి సలహాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అవి కూడా సక్సెస్ అవుతాయి. సంతానం మీకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక సంతాన పరంగా సంతోషపడతారు. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ఇక విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలత ఉంటుందన్నమాట. డబ్బు పరంగా అయితే ఏ దిగులు ఉండదు. కొంత రుణమాఫీ అయితే చేసుకుంటారు. ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కూడా ఆశించినంత మాత్రమే జరుగుతుంది. ఇంకా వచ్చేసి 10వ తారీఖు సోమవారం విషయానికి వస్తే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 గంటల 30 నిమిషాల వరకు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీ పనులు ఏదైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు. వృత్తిపరంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. అనుకున్న నష్టాలు ఏవి జరగవు. ప్రయాణాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. భయపడాల్సింది ఏం లేదు. ఓవరాల్గా అయితే చాలా బాగా సాఫీగా స్మూత్గా ఈరోజు గడిచిపోతుందండి. ఇంకా మేషరాశి వారికి 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు ఏ విధంగా ఉంటుంది చూశారు కదా. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.